హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ షో. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. వరుసగా 2 రోజులు ప్రాఫిట్ కి అయితే బ్రేక్ అయితే పడింది అనమాట. నిఫ్టీ వచ్చేసరికి ఈ రోజు 81 పాయింట్స్ తగ్గి 24,379 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కనుక చూస్తే 155 పాయింట్స్ తగ్గి 80,641 దగ్గర క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ కనుక చూస్తే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో అవి మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్వెస్టర్స్ కాషియస్ గా బిహేవ్ చేయడం జరిగిందనమాట. దీనికి తోడు మన దేశంలో ఔషధాల ఉత్పత్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రభావం మన ఫార్మా స్టాక్స్ మీద పడింది. అండ్ వడ్డీ రేట్ల మీద బుధవారం అమెరికా ఫెడరల్ నుంచి డిసిజన్ రానుంది. దీంతో ఇన్వెస్టర్స్ మార్కెట్ లో కాషియస్ గా బిహేవ్ చేయడం జరిగిందనమాట. ఈ రోజు మేజర్ ఇండెక్స్ నిఫ్టీ 50 సెన్సెక్స్ అనేవి కొంచెం 0.33%, 0.19% మాత్రమే తగ్గాయి. బట్ నిఫ్టీ మిడ్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది హెవీగా ఈ రోజు కనిపించిందండి. నిఫ్టీ మిడ్ క్యాప్ కనుక చూస్తే ఈ రోజు 2.27% తగ్గింది. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.50% తగ్గడం జరిగింది అనమాట. ఇంకోవైపు పిఎస్యు బ్యాంక్ సెక్టర్ అనేది 4.84% తగ్గింది. మెయిన్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్ అనేవి ఇంపాక్ట్ చేసాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిఫ్టీ ఆటో సెక్టర్ తప్పించి మిగతా అన్ని సెక్టర్ లో కూడా సెల్లింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకోవైపు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా 2.47% పెరగడం జరిగింది. అండ్ గోల్డ్ కూడా 1.90% పెరిగింది అనమాట. డాలర్ కూడా 0.12% పెరిగింది. అలాగే ఇండియా విక్స్ అనేది 3.59% పెరిగిందండి. ఇది మార్కెట్ లో ఫియర్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ రోజు మన మార్కెట్ లో కీ అప్డేట్స్ అలాగే న్యూస్ కనుక చూస్తే ముందుగా పటేల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఉందండి. పటేల్ ఇంజనీరింగ్ మరోసారి ఒక బిగ్ ఆర్డర్ అయితే గెలుచుకుందనమాట. కంపెనీ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర నుండి 1319 crores వర్త్ అయిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయితే గెలుచుకుందనమాట. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ కనుక చూస్తే 1319 crores అండి. మెయిన్ గా కస్టమర్ వచ్చేసరికి మహారాష్ట్ర గవర్నమెంట్ కంపెనీ అన్నమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే బిల్డింగ్స్, డ్రైనేజ్, రోడ్స్ లేదా మల్టీ యూటిలిటీస్ తో కలిసిన సిటీ డెవలప్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఫైనాన్షియల్ 2025 నుంచి 2027 వరకు కూడా ఉండొచ్చు. సో దీనివల్ల స్ట్రాంగ్ రెవెన్యూ ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఇది పటేల్ ఇంజనీరింగ్ ఒక బిగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. సిడ్కో లాంటి గవర్నమెంట్ కంపెనీ నుంచి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అంటే బిల్డింగ్స్ లో స్టెబిలిటీ ఉంటుంది. ఇది కంపెనీ ఆర్డర్ బుక్ కి అలాగే క్యాష్ ఫ్లో, మార్కెట్ క్రెడిబిలిటీ అన్నిటికీ పాజిటివ్ అని చెప్పొచ్చండి. అండ్ జిఆర్ ఇన్ఫ్రాకి సంబంధించి ఒక బిగ్ న్యూస్ అయితే ఉందండి. జిఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగంగా ఒక భారీ ఆర్డర్ అయితే గెలుచుకుందనమాట. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మీ అందరికి తెలుసు కదా. దీని ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అంటే డిఓటి తరపున 1257 కోట్ల విలువైన అడ్వాన్స్ వర్క్ ఆర్డర్ అనేది ఇష్యూ అయిందండి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్ నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ కోసం అవసరమైన డిజిటల్ నెట్వర్క్ నిర్మాణం అనేది చేపట్టనుందనమాట. భారత్ నెట్ అనేది రూరల్ ఏరియాస్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అండి. ఈ ప్రాజెక్ట్ కర్ణాటక అండ్ మేఘాలయ స్టేట్లలో డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి 24 నుంచి 36 మంత్స్ ఉండొచ్చు అనమాట. సో భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది అక్రాస్ ది కంట్రీ రూరల్ ఏరియాస్ లో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక గ్రేట్ స్టెప్ అని చెప్పొచ్చు. సో జిఆర్ ఇన్ఫ్రాకి ఇది నాన్ రోడ్ సెగ్మెంట్ లో స్టడీ స్టెప్ అండి. 1200 కోట్లపై ఆర్డర్ అంటే కంపెనీ ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇప్పటి వరకు రోడ్స్, హైవేలో ఎక్సెల్ చేసిన జిఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు డిజిటల్ ఇండియా కోసం కూడా పనిచేయబోతుంది అనమాట. అండ్ డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒక స్ట్రాటజిక్ జాయింట్ వెంచర్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇది హీవెన్ అనే వరల్డ్ క్లాస్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీతో పార్ట్నర్షిప్ అనేది చేసుకుందండి. ఈ పార్ట్నర్షిప్ లో ఇండియాలో అడ్వాన్స్డ్ డ్రోన్స్ అలాగే యుఏవి సిస్టమ్స్ డెవలప్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకున్నారనమాట. హీవెన్ అనేది మిలిటరీ గ్రేడ్ ఎక్స్పర్టైజ్ ఉన్న ఇంటర్నేషనల్ డ్రోన్ ఇన్నోవేటర్ అండి. ఇది పరస్ డిఫెన్స్ కి హై ఎండ్ టెక్నాలజీ అందించే అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ పార్ట్నర్షిప్ వల్ల న్యూ మార్కెట్ లో ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది అనమాట. స్టాక్ మీద పాజిటివ్ సెంటిమెంట్ ఉండొచ్చు, స్పెషల్లీ ఫర్ లాంగ్ టర్మ్ డిఫెన్స్ ఇన్వెస్టర్స్ కి. డ్రోన్ అండ్ ఏఐ టెక్ ఫ్యూచర్ ప్రూఫ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు అండి. పరస్ డిఫెన్స్ ఇప్పుడు డ్రోన్ లో కూడా తన గుర్తింపు అనేది పెంచుకోబోతుంది అనమాట. ఈ జాయింట్ వెంచర్ ఫ్యూచర్ డిఫెన్స్ సెక్యూరిటీ నీడ్స్ కి స్ట్రాంగ్ ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ ఈ రోజు అదాని పవర్ నుంచి ఒక న్యూస్ అయితే ఉందండి. అదాని పవర్ లిమిటెడ్ రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి 1500 మెగావాట్స్ పవర్ సప్లై కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకుందండి. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కనుక చూస్తే పర్ యూనిట్ ₹5.38 అనమాట యాజ్ పర్ సోర్స్. ఇది భారత రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసే తాజా అత్యంత కీలక ఒప్పందాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇది అదాని పవర్ కి ఒక స్టేబుల్ క్యాష్ ఫ్లో కలిగించే ప్రాజెక్ట్ అండి. స్టేట్ లెవెల్ అప్రూవల్ అంటే రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఉంటుంది. థర్మల్ పవర్ డిమాండ్ గ్రోత్ చెందుతుంది కాబట్టి ఇది స్టాక్ కి పాజిటివ్ సెంటిమెంట్ అయితే తీసుకొస్తుంది. అండ్ పర్ యూనిట్ ₹5.38 అనేది ఈ టైంలో కమర్షియల్లీ స్ట్రాంగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట.
టాటా మోటార్స్ జేఎల్ఆర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. టాటా మోటార్స్ చెందిన జేఎల్ఆర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ యూకే లో ఏప్రిల్ సేల్స్ లో హ్యూజ్ ఫాల్ అయితే కనిపించింది అనమాట. పాపులర్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఈసారి ఇయర్ ఆన్ ఇయర్ గా చూస్తే 33% సేల్స్ జరిగాయి అనమాట. ఏప్రిల్ 2025 లో జేఎల్ఆర్ యూకే లో కేవలం 3787 యూనిట్స్ మాత్రమే సేల్ చేయగలిగింది. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2024 తో కంపేర్ కనుక చేస్తే 5627 యూనిట్స్ అనేది సేల్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 33% తగ్గాయి అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ ఫాల్ కి మెయిన్ గా డిమాండ్ సైడ్ లేకుంటే షిప్మెంట్ డిలే ఇష్యూ కావచ్చు అనమాట. షార్ట్ టర్మ్ లో స్టాక్ మీద అయితే స్లైట్ ప్రెజర్ ఉంటుంది. బట్ గ్లోబల్ ఈవీ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ గ్రోత్ వల్ల లాంగ్ టర్మ్ లో వ్యూ అనేది బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ రోజు కొన్ని బిగ్ కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశాయండి. ముందుగా కనుక చూస్తే కేబుల్స్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పాలిక్యాబ్ ఇండియా రిజల్ట్స్ చూద్దామండి. ఈ రోజు పాలిక్యాబ్ ఇండియా రిజల్ట్స్ అనేవి బంపర్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ పర్ షేర్ కి 35 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కంపెనీ రెవెన్యూ అనేది టార్గెట్ టైం కంటే ముందుగానే అచీవ్ చేసిందండి. కంపెనీ నెట్ ప్రాఫిట్, రెవెన్యూ, మార్జిన్స్ అన్ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ బేస్డ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కంపెనీ 22,000 crores రెవెన్యూ గోల్ ని ముందుగానే అచీవ్ చేసింది. మీన్స్ ఫైనాన్షియల్ 2026 గోల్ ని ఫైనాన్షియల్ 2025 లోనే ఈ కంపెనీ క్రాస్ చేసింది అనమాట. ఒకసారి Q4 రిజల్ట్స్ కనుక చూస్తే ముందుగా నెట్ ప్రాఫిట్ అండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 5,500 నుంచి 7,300 కి పెరిగింది. అలాగే రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 24% పెరిగి 22,000 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 7,600 నుండి 10,200 crores కి పెరిగిందండి. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 13.57% నుండి 14.68% కి పెరగడం జరిగింది అనమాట. సో స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేవి స్టాక్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మార్జిన్ ఎక్స్పాన్షన్ ప్లస్ ఎర్లీ గ్లోబల్ అచీవ్మెంట్ అనేది ఇన్వెస్టర్స్ ట్రస్ట్ అయితే పెంచే అవకాశం ఉందన్నమాట. డివిడెండ్ డిక్లరేషన్ అనేది షేర్ హోల్డర్స్ కి రివార్డ్ అండి. స్టాక్ సెంటిమెంట్ కి ఇది బూస్ట్ చేస్తుంది. అండ్ ఈ రోజు వన్ ఆఫ్ ది PSU కంపెనీ అండ్ ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. Q4 లో రిజల్ట్స్ అనేవి చాలా మిక్స్డ్ గా ఉన్నాయన్నమాట. ప్రాఫిట్ లో గ్రోత్ అయితే కనిపించింది. బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా వచ్చింది. అండ్ కంపెనీ పర్ షేర్ కి 8.35 రూపీస్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేసిందండి. Q4 హైలైట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ లో 4,900 పోస్ట్ చేసిందండి. యాక్చువల్ గా ఎస్టిమేషన్ వచ్చేసరికి 4,802 crores అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు 5,050 crores అనేది నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఎస్టిమేషన్ కంటే కూడా బెటర్ గా నెట్ ప్రాఫిట్ అయితే ఉందన్నమాట. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.43% ఉంటే ఇప్పుడు 2.26% కి తగ్గాయి. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే క్వార్టర్ 0.59% నుండి 0.58% కి తగ్గడం జరిగింది. అండ్ ఎస్టిమేటెడ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 11,678 crores అయితే బ్యాంక్ మాత్రం 11,019 crores పోస్ట్ చేసింది. సో ఓవరాల్ గా కనుక చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్ అండ్ అసెట్ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. గ్రాస్ అండ్ నెట్ NPA రెండు కూడా తగ్గాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మిస్ అవ్వడం అనేది ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ డివిడెండ్ అనౌన్స్మెంట్ అనేది షేర్ హోల్డర్ కి పాజిటివ్ సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తుంది. దీంతో ఈ రోజు ఈ స్టాక్ అనేది 10% తగ్గిందండి. దీంతో PSU బ్యాంక్ సెక్టర్ కూడా ఎక్కువగా ప్రెజర్ అనేది ఫేస్ చేయడం జరిగింది ఈ రోజు. అండ్ ఈ రోజు మురుగప్ప గ్రూప్ కంపెనీలో వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ అయిన CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. Q4 లో స్ట్రాంగ్ గా రిజల్ట్స్ అన్నప్పటికీ కూడా మార్జిన్స్ లో కొంత డిక్రీజ్ అయితే అయ్యాయన్నమాట. ప్రాఫిట్ రెవెన్యూలో డబల్ డిజిట్ గ్రోత్ ఉంది. సో ఇది క్లియర్ గా ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ని స్ట్రాంగ్ గా ఉందని ఇండికేట్ చేస్తుంది అనమాట. అయితే ఎబిటా అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ మార్జిన్స్ తగ్గడం అనేది కొంతమంది ఇన్వెస్టర్స్ కి డిసప్పాయింట్ చేసే విషయం అనమాట. మెయిన్ గా Q4 రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 16.2% పెరిగి 272 crores పోస్ట్ చేసింది. అలాగే రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ 25.6% గ్రోత్ ఉందండి. 2,753 crores రెవెన్యూ అనేది ఈ క్వార్టర్ లో పోస్ట్ చేసింది. ఎబిటా కనుక చూస్తే 22% గ్రోత్ ఉంది. 347 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే తగ్గింది అనమాట. 13% నుండి 12.6% కి. అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 13% ఉందండి. ఇది మాత్రం 11% ఉందన్నమాట. సో కంపెనీ గ్రోత్ పాత్ అయితే బాగుంది. అయితే మార్జిన్స్ మీద ప్రెజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ లో ఏంటంటే సైక్లిక్ ట్రెండ్స్ వల్ల మార్జిన్ డిప్స్ అనేవి కామన్ అనమాట. టీవీఎస్ గ్రూప్ కి చెందిన సుందరం క్లేటన్ లిమిటెడ్ ఇది ఆటోమోటివ్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండి. ఈ కంపెనీ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఈ క్వార్టర్ ఈ కంపెనీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. లాస్ట్ ఇయర్ 47.3 crores లాస్ ఓవర్కమ్ చేస్తూ ఈసారి 143.6 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. కంపెనీ రెవెన్యూ, ఎబిటా, మార్జిన్స్ అన్నిట్లో కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి. ఇది ఒక స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ క్వార్టర్ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి. మెయిన్ గా హైలైట్స్ కనుక చూస్తే కంపెనీ నెట్ ప్రాఫిట్ 47 crores నెట్ లాస్ నుంచి కంపెనీ 143 crores నెట్ ప్రాఫిట్ లోకి వచ్చేసింది.
అండ్ రెవెన్యూ కనుక చూస్తే 5.8% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 587 క్రోర్స్ పోస్ట్ చేసింది. ఎబిటా కనుక చూస్తే లాస్ట్ ఇయర్ 15 క్రోర్స్ ఉంటే ఇప్పుడు 31.4 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ 2.7% నుండి 5.4% కి పెరగడం జరిగింది. సో ఎబిటా మార్జిన్ అయితే ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ డబుల్ అయిపోయింది అనమాట. ఇది కంపెనీకి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చండి. మార్జిన్స్ డబులింగ్ అవ్వడం అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆటో కాంపోనెంట్స్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అవడంతో ఈ ట్రెండ్ అనేది సస్టైన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకో కంపెనీ వేదాంత ఫ్యాషన్ లిమిటెడ్ మాన్వర్ బ్రాండ్ ని మేనేజ్ చేసే ఈ కంపెనీ కూడా Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందండి. నెట్ ప్రాఫిట్ బాగా తగ్గింది అండ్ రెవెన్యూ కూడా కొంచెం పెరిగింది. మార్జిన్స్ కూడా తగ్గాయి. ఇది కంపెనీకి స్లైట్ డిసప్పాయింట్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 12.6% తగ్గిందండి. 101 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూ అనేది జస్ట్ స్లైట్ గా 1.2% మాత్రమే పెరిగి 367.4 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కనుక చూస్తే 5.3% తగ్గి 165.7 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 48% నుండి 45% కి తగ్గిపోయింది అనమాట. మార్జిన్స్ తగ్గడం అనేది కొంతమంది ఇన్వెస్టర్స్ కి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ ఫెస్టివల్ సీజన్స్ లో సేల్స్ అనేవి బలంగా లేవు అనే ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. బట్ రెవెన్యూలో స్టెబిలిటీ ఉంది కాబట్టి బ్రాండ్ కి స్ట్రెంగ్త్ ఇంకా ఉందని అనిపిస్తుంది. అప్పర్ సెగ్మెంట్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మార్జిన్ మీద ఎఫెక్ట్ అయితే చూపించవచ్చు. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. అండ్ ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 7th May 2025 కి నిఫ్టీ టెక్నికల్స్ లెవెల్స్ కనుక చూస్తే ముందుగా సపోర్ట్ లెవెల్స్ అనేవి 24,400, 24,340, 24,220 దగ్గర ఉన్నాయండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూస్తే 24,460, 24,520 అండ్ 24,620 దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ డైలీ వీక్లీ ట్రెండ్ కనుక చూస్తే ఇన్ కేస్ నిఫ్టీ గనక 24,420 అబోవ్ గనక ట్రేడ్ అయితే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 24,520 అండి. ఒకవేళ 24,350 కీ సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి నిఫ్టీ ట్రేడ్ అయితే షార్ట్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,210 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.